ఎన్నికల వేళ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. కరీంనగర్ పార్లమెంటుకు తలపడుతున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల పోరు సాగుతోంది. ఒక్క విభజన హామీ నెరవేర్చిన బీజేపీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని పొన్నం ప్రశ్నించారు. ఈ నెల 14న బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలపై దీక్ష చేస్తామన్నారు పొన్నం. మీ పార్టీ మాట తప్పినందుకు గాంధీభవన్ వద్ద దీక్ష చేయాలన్నారు బండి సంజయ్. కేసీఆర్ 10 ఏళ్ల పాటు అరిగోస పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలన్నారు. పెడితే మంచిదే, ప్రభుత్వం వాళ్ళేనే కేసులు పెట్టచ్చు, చాలా మంచిదేనే, 100% పెట్టచ్చు. పెట్టకుంటే ఆయన సమాధానం చెప్పాలి. పెట్టకుంటే ప్రభుత్వం వాళ్ళదే కదా, వెంటనే విచారణ ప్రారంభించాలి. అవి బయట పెట్టాలి, నా మీద కేసులు పెట్టాలి. అధికారం లేనప్పుడు ఇంట్లో వండుకొని కనీసం ప్రజలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఉద్యమాలు చేయకుండా, ఏ సమస్యలను స్పందించకుండా, ఇలా ప్రజా సమస్యల మీద కొట్లాడింది మేము, జైళ్లకు పోయింది మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము, 50-100 కేసులున్నది మా మీద. మా కుటుంబాలకు దూరమై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది మేము, అధికారాన్ని చెలాయిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు ప్రజలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం రా అని బాధపడుతున్నారు. 100 రోజులు ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడారు. 2500 రూపాయలు ఎంతమంది అకౌంట్లో ఇచ్చినా అని చెప్పాలి. ఆయన 2500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అకౌంట్లో మహిళల అకౌంట్లో పైసలు వేసారు? ఎంతమంది పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు వేసారు? ఎంతమంది రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు రైతు భరోసా వేశారు? ఎంతమంది కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయల భరోసా వేశారు? ఎంతమంది రైతు కూలకు 12,000 రూపాయలు ఇచ్చారు? ఎంతమంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు? ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇలా తాళు తెరుగు లేకుండా కొనుగోలు ప్రారంభించారు? ఎంతమంది పేదలకు 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగాలేని వాళ్ళకి ఇచ్చారు? ఎంతమంది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డులు ఇచ్చారు? ఈ కరీంనగర్ పార్లమెంట్ వర్గంలో ఈ 6 గ్యారెంటీలు ఇవి కూడా భాగమా కాదా? మీకు వీటి మీద మాట్లాడాలి. మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. లేనిపోని క్రియేట్ అరే వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులు తిరుగుతూనే వీళ్ళు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. ఖండించారు, విమర్శించారు, పేర్కొన్నారు. ఇంతే. బండి సంజయ్ తిట్టడం మాత్రం బూత్ వస్తాయి వాళ్ళకు. మేము ఏమనకుండా అన్నట్టు క్లియర్ చేయడం మాత్రం ఆలోచన వస్తుంది. వాళ్ళ పార్టీ నాయకులను తిరుగుతూనే ఆ స్థాయిలో స్పందించని వ్యక్తులు వీళ్ళు. స్పందించాలి కాబట్టి అట్లా నా మాత్రమే స్పందిస్తారు. కేసీఆర్ కేటీఆర్తో దోస్తారు వీళ్ళందరూ కూడా. రూపాయికారు ఒప్పందం ఏదంటే బండి సంజయ్ని ఓడగొట్టాలి. బండి సంజయ్ చేసే అభివృద్ధి కూడా కనబడది, వాళ్ళకి చెవులు కనబడాయి, కళ్ళకి కనబడది. తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకొని నడుస్తారా? అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజనతోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అవమానపరిచి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను. ఇవాళ ఇక్కడ ఓటు అడగడానికి చూస్తాను. ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో బండి సంజయో లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్స్ కు గురైతులు అని చెప్పి మహేశ్వర్ రెడ్డి అప్పుడప్పుడు అడప కనబడే లక్ష్మణో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నది. ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి? రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు భూమికి రాసి రైతుల గురించి మాట్లాడు. మీరు రైతులకు ఏం చేసిరు? మేము ఆనాడు 22 పంటలకు మద్దతు ధర ఇస్తే ఒక్క పంటనన్నా 23వ పంటగా మేము మద్దతు ధర ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా. రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలానా మెకనైజేషన్ పేరు మీద కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినాము, గిన్ని పనిముట్లు ఇచ్చినాము, గిన్న సబ్సిడీ ఇచ్చినాము, కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కు సంబంధించి ఈ విధమైన నిధులు కేటాయించడం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఊర్లలో పోతే
ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ అక్షింతలు బాత్రూములు ఏందే పార్లమెంట్ మెంబరు కరీంనగర్గా కాంగ్రెస్ అభ్యర్థిని ఇవ్వకపోతే వాళ్ళు ఎడకెక్కాలన్నారు. సరే ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి వచ్చేటప్పటికీ ఆ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు పార్టీ కొద్దిగా గొప్ప డిస్కషన్ స్కోప్ ఉంటుంది. ఎంపీ ఎలక్షన్ అనేది పూర్తిగా ఏఐసీసీ నిర్ణయం, శాసనసభ్యుల అభిప్రాయమనో లేకపోతే స్థానికంగా అనేది కాదు. వాళ్ళు అన్ని రకాలుగా అన్ని లెక్కలు ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారంగా ఎవరైనా ఏ నాయకుడైనా ముందుకు పోవాల్సిందే. అయితే ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్ ఏమైనా తీసేసాక A2 A3 ఏముంటుంది, దాని కేసే ఖతం అయిపోయింది కదా. సరే ఇప్పుడు రైట్ అవన్నీ ఇష్యూ ఉంది. మేము కూడా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం, మాకు సంబంధించి న్యాయం జరగాలనేటువంటి మాట కోరుతాం. అది మళ్ళీ పార్టీ ఇంటర్నల్ గా అదొక సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇవాళ తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓటు అడిగే హక్కు లేదు. మీరు ఇక్కడ నైతికతనే లేదు. తెలంగాణ విభజనను వ్యతిరేకించిన వాళ్ళు, విభజన హామీలు అమలు చేయని వాళ్ళు, తెలంగాణ పట్ల వివక్షపూరితంగా అభివృద్ధికి ₹1 ఇయ్యని వాళ్ళు మీకు ఓటు అడిగే హక్కు లేదు. మీరు దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఉల్టా చోరు కోత్వాలుగుంట అంటే అన్నట్టుగా మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మేము ఇవి చేసినాం, ధైర్యం ఉంది చెప్పుకుంటున్నాం. 150 రోజుల మీరు 10 ఏళ్ళలో ఏం చేశారో చెప్పున్నాయన అని అడుగుతున్నాం.